హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ అన్స్క్రిప్టెడ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ఏదో అలా ఉన్నా. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమక్క ఎప్పుడు పడితే అప్పుడు రానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోనీకి ఏమైనా పశువుల దొడ్డ యూట్యూబ్ అడ్డా అని అంటారు కదా. అవును, నిజమే. ఇది యూట్యూబ్ అడ్డానే, నా యూట్యూబ్ అడ్డా, నా యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు పడితే అప్పుడు పెడతా. నాకు మానిటైజేషన్ అవుతుందా, వాచ్ అవర్స్ వస్తున్నాయా పక్కకు పెడితే అమాస పుణ్యానికి ఓసారి పెట్టినా కూడా చూసేవాళ్ళు ఉంటారని నమ్మకంతో పెడుతున్నా. ఈ రోజులు ఎందుకు పెట్టాక అంటే మళ్ళీ అదో పెద్ద ముచ్చట. మా రుద్ర వచ్చేసి నా ఫోన్కి స్నానం చేయించిందనమాట. ఫోన్ కొన్ని రోజులు మంచిగా లేదు. ఇక మేమైతే షాపింగ్కి వెళ్ళినాం. ఇది వచ్చేసి వాల్యూ జోన్ హైపర్ మార్ట్ షాపింగ్ మాల్ బాలకృష్ణ గారివి. అక్కడ మౌలాడి దగ్గర ఉంటే వెళ్ళినాము. అలా మేము పోయేసరికి డ్యాన్సులు చేస్తారు. ఎందుకు రికార్డ్ చేయొద్దని చెప్పి రికార్డ్ చేసి పెట్టేశాను. చూడండి. ఇక్కడ వాయిస్ వినిపించాను మీకు. ఏంటంటే మరుద్రి ఏమంటుండు, ఫస్ట్ ఎంట్రీ కాగానే నవ్వుకుంటా మమ్మీ చల్లున్నాయి అని అంటుండు. అంటే బయట ఎంతసేపు ఎండలో వచ్చి సడన్గా లోపల ఏసీ కదా ఇది మొత్తం చూసేసరికి ఆయనకు ఒక తెలియని ఒక మంచి ఫీలింగ్ కలిగినట్టుంది. అంత హ్యాపీనెస్ తోటి నవ్వుకుంటా మమ్మీ జల్లు ఉన్నాయి అని చెప్తుండు. నాకైతే మస్తు అనిపించింది. క్యూట్గా చిన్న చిన్న మాట ఎంత బాగా చెప్తుంది తెలుసా. సరే సరే అక్క బాగానే ఉంది, రుద్ర వాయిస్ బాగానే చెప్పింది కానీ ముచ్చట్లకు రా, నువ్వు ఎందుకు ఆడిపోయినావు అక్క అసలు అని అనుకుంటారు కదా. చెప్తా నేను ఎందుకు వెళ్ళానంటే మా శ్రీధర్ అన్న అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనబావ స్కూటీ మీద వెళ్తుంటే స్లిప్ అయ్యి కింద పడ్డారు. కింద పడేసరికి షోల్డర్లో క్రాక్ వచ్చిందని రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట. అంటే అన్న రైల్వేలో డ్యూటీ చేస్తారు. అలా అడ్మిట్ అయ్యారు. చూడడానికి పోదామని చెప్పి వచ్చినాము. అయితే పోతే పంపిస్తారా, పంపించరు. ఇప్పుడు కాదు అప్పుడైనా అంటే అన్న వాళ్ళు పంపించరు. ఒకరోజు స్టే చేసి పోండి అంటే ఒకరోజు స్టే చేద్దామని ఉన్నాము. అయితే ఇక మా లక్కీ వచ్చేసి అంటే మా అన్న వాళ్ళ బిడ్డ మా కోడలు వచ్చేసి ఇందాక రుద్ర నేర్చుకుని చూడండి తనే అత్తమ్మ పోదాం అత్తమ్మ మేడం మాటకి పోదాం అంటే సరే పోదాం, ఇంట్లో ఏం చేస్తాం టైం పాస్ అవుతుంది అని చెప్పి మేమైతే వచ్చినాం అనమాట. ఈ మాటకి నేను మా ఆడపచ్చు లక్కీ వాళ్ళైతే వచ్చినాం. మా ఆడపడుచు కూడా ఇక్కడనే ఉండే అనమాట. ఇక తను కూడా శ్రీధర్ మా అన్నం చూడడానికి అయితే వచ్చింది. అలా ఈ వీడియోని అయితే షూట్ చేద్దామని చేసిన అనమాట. ఇక అలా వీడియో అయితే రికార్డ్ చేసిన కానీ మధ్యలో స్టోరేజ్ అయిపోయింది. మళ్ళీ అక్కమ్మ మళ్ళీ తను ఫోన్ తెచ్చి అత్తమ్మ నేను తీస్తా, అత్తమ్మ నువ్వు చేసుకో, అత్తమ్మ నువ్వు చూసుకో అని చెప్పి తన ఫోన్తో నాకు సపోర్ట్ చేసి మళ్ళీ వీడియోలు అయితే కంటిన్యూ చేసింది అనమాట. ఇక్కడికి వస్తేనైతే నాకైతే కప్పులు విపరీతంగా నచ్చినాయి. అంటే ఎట్లా అంటే సినిమాలలో టీవీలలో హీరోయిన్ల దగ్గర చూసే కప్పులు ఇవి అట్లా నచ్చినాయి అనమాట. నాకైతే కొనుక్కోబుద్ది అయింది కానీ ఒక్కొక్క రేట్ ఒక్కొక్క ప్రైస్ ఉంది. అంత మరి మనకి ఎక్కడివి మా బాగుంటే కొనిచ్చేటడేమో నచ్చినాయి. 3 ఇట్లల్లా 2 ఇప్పించేవాడు. ఈయన ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, నాకు అత కాదు. ఇక జస్ట్ వాటిని చూసి ఇట్లా ఆస్వాదిద్దామనే అనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళిన. ఇక తనే మా లక్కీ రుద్రని ఎత్తుకుంది. అత్తమ్మ నువ్వు వీడియో తీసుకో అని చెప్తే నేను ఇక వీడియో తీసుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్క ఐటెం ఎక్కడైతే సూపర్ ఉంది. బాక్సులు, స్పూన్స్, ప్లేట్స్, గిన్నెలు, ఎవ్రీథింగ్. నాకైతే స్టార్టింగ్లో చూపించినాయి కదా లంచ్ ప్లేట్స్, అదే
అర్టాకు డిజైన్ తోటి అవైతే పిచ్చగా నచ్చినాయి. సూపర్ ఉన్నాయి తెలుసా అవైతే. అసలు నేను నమ్మలేకపోయినా ఎంత మంచిగా ఉంటుంది ఆ మాట అంటే అని. మా లక్కి వచ్చేసి అత్తమ్మ రుద్రగాన్ని మోయడం నా వల్ల అయితే లేదు. అది దాన్ని ఏమంటారు మరి నాకు కూడా ఈరోజు ఏమంటారు అది నూకేదైతే తెచ్చింది సామాన్లు వేసుకునేది. అత్తమ్మ అది తెస్తే అత్తమ్మ అలా రుద్రాన్ని నిలబెట్టవచ్చు కూర్చోబెట్టవచ్చు అంటే సరే తేపోరా అంటే తెచ్చింది. ఇక తెస్తాడు అలా మంచి సైకిల్ లెక్కలు ఎంజాయ్ అవుతుంది. దానికైతే అలా తీసుకొని పోతున్నాం. కూలర్లు చల్లగా గాలి వస్తుంది. కూలర్ దగ్గర జెసిబీలో పెట్టినాం. అలా ఆడైతే చాలా ఎంజాయ్ చేసిండు రుద్రగాడు కూడా. ఈడికి వస్తేనైతే గార్డెన్ది మొత్తము పిచ్చిగా నచ్చింది నాకైతే. ఎట్లా అంటే చూడడానికి రియల్గా ఉన్నాయి. చూడండి మీద రోజెస్ చూడండి ఎంత రియల్గా ఉన్నాయో. కానీ చూసేసరికి అవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట. నేను చాలాసార్లు చూస్తా రీల్స్లలో వీడియోస్లలో షార్ట్ వీడియోస్లలో ఇట్లా పక్కన గడ్డి లాంటివి పెట్టి ఏదైనా ఐటెం రివ్యూ చేయాలంటే ఇస్తారు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇగో ఇట్లా ఏదైనా మార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కుంటారు అనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే మీరు ఒకటి ఇక్కడ గమనించినారా? ఇందాక నేను వీడియో తీసేటప్పుడే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు కానీ నేను రాలేదు. ఎందుకు అక్కడ అంకుల్ వాళ్ళు ఉన్నారని నాకు అర్థమవుతలేదు. యూట్యూబ్లో వీడియోలు తీసి ప్రతి అన్నలు అక్కలు ఎట్లా తీస్తారో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. నాకు నేను చూస్తే ఏంది వీడియో తీస్తున్నావు మమ్మల్ని తీస్తున్నావు అని అడుగుతుర్రు. నాకేమో భయం అవుతుంది. ఏమని చెప్పాలో అర్థమవుతలేదు. వాళ్ళు తీసిన వాళ్ళు అందరూ ఎట్లా తీస్తుర్రో వాళ్ళు కూడా ఫేస్ చేసిరా అని అనిపించింది నాకైతే. ఇక అక్కడ అంకుల్ వాళ్ళు ఉర్రని చెప్పి నేను వీడియోని ఆఫ్ చేసిన. పట్టుకోరా లక్ మా తిండి ఐటమ్స్ ఇక అదైతే చిప్స్ కుక్కూరే ఐటమ్స్ అనమాట. అక్కడికి వెళ్ళినాం. రుద్ర ఏడుస్తుండే చూస్తురు కదా అంటే అక్కడనే ఇప్పి తినిపించాలంట ఆడికి. అలా ఇక్కడ రూల్స్ ఒప్పుకో అని చెప్పి మేమేమో ఒక్కటి కూడా కొనియలేదానికి. ఆడేమో నాకు అవి కావాలని చెప్పి ఒకటే ఏడిచిండు. చూసిరు కదా వీడియోలో మీరు కూడా. ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ మొత్తము. టీవీలల్లో టకేలా షార్ట్ అంటారు చూడు పబ్లల్లో ఆ గ్లాస్ ఇక్కడ ఉంది. అంటే ప్రతి ఐటెం ఇక్కడ ఉంటుందా అనిపించింది నాకైతే. ఇంక ముందు పోతే ఇంకెన్ని అనిపిస్తాయో ఇంకెన్ని అద్భుతాలు చూస్తానో అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి డిన్నర్ సెట్లు. నాకైతే నిజంగా డిన్నర్ సెట్లు చాలా అంటే చాలా నచ్చినాయి. అబ్బా కావాలంటే మీరు కూడా ఒకసారి పోయి ట్రై చేయండి. ఎట్లా అంటే నా ఫీలింగ్ ఇదైతే. అమ్మో నువ్వు ఒక్కసారి చూసి పెద్దగా ఇంత ఫీల్ అవుతున్నావు అనకండి. నేను ఫస్ట్ టైం చూసినా కాబట్టి నా ఫీలింగ్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా అంతే. ఇక మీకంటే సిటీలో ఉన్న మీకు అలవాటు అవుతుండొచ్చు. మళ్ళీ మీరు ఆన్లైన్లో చూస్తుండొచ్చు. నేనైతే ఎప్పుడు చూడలే ఎక్కడ చూడలే. ఇదే ఫస్ట్ టైం చూడడము. నాకైతే డిన్నర్ సెట్స్ బాగా నచ్చినాయి. ఈరోజు రేపు మ్యారేజ్లలో ఏమైనా గిఫ్ట్ ప్రజెంటేషన్ చేయాలంటే ఊకే రాధాకృష్ణ బొమ్మలు ఫోటో ఫ్రేమ్లో ఇస్తున్నాగా ఆ ఫోటో ఫ్రేమ్ల కన్నా ఈ డిన్నర్ సెట్ ఇస్తేనైతే సూపర్ అనిపించింది నాకైతే. రుద్రగాడికి కూడా కప్పులు టిఫిన్లు సిప్పర్స్ చాలా బాగున్నాయి. కానీ రేటులో వాచిపోతున్నాయి. ఒక్కో కప్పు 200 అంట 170 అంట. చాలా బాగున్నాయి కప్స్. ఈ కప్స్ అయితే రుద్రకు ఒక కప్పు తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ పైసలు లేవని చెప్పి తీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తే తీసుకుందామని. కానీ మాత్రం కంపల్సరీ ఇదే మాటకి మళ్ళీ వచ్చి రుద్రకి బాక్స్ సిప్పర్ బాటిల్ కప్పు అవన్నీ కంపల్సరీ ఈయనే తీసుకుందామని అయితే గట్టిగా ఫిక్స్ అయినా. నాకు చాలా నచ్చినాయి. ఇది ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఆన్లైన్లో ఉన్నాయి అంటే నేను రీల్స్లలో చూస్తే ఆన్లైన్లో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి రివ్యూ ఇచ్చి లింకులు ఇస్తారు కదా. ఆ ప్రతి ఐటెం ఇక్కడ ఉందన్నమాట. చూడండి డిన్నర్ సెట్ చూడండి ఎంత మంచిగా ప్యాకింగ్ చేసి బాక్సులు ఉన్నాయో. ఈడికించి వీడియో అయితే మా సరక్కకి హాయ్ సరక్క ఎలా ఉన్నావు బాగున్నావా? నువ్వు బాగున్నావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కేకులు కూడా అంటే నీ బేకరీ స్టైల్ కేక్స్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాక
నువ్వు కేక్ చేసావు కాక మోల్డ్స్ అండ్ కటింగ్ షేప్లు అవన్నీ కావాల్సిన అవసరం ఉంటాయి కదా, స్టాపుల్లా బ్రష్లు అవన్నీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందక్క. నీకు నచ్చితే వచ్చి నువ్వు కూడా చూసుకొని తీసుకోక. కప్ కేక్స్, సిలికాన్ కప్ కేక్స్ అవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి అక్క. బేక్ బాక్స్ కూడా ఉన్నాయి చూడండి అక్క. సిలికాన్ కప్ కేక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కేక్ బాక్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. నచ్చితే తీసుకో అక్క. సరే సరే అక్క, బాగానే చెప్పినావు. ఆ అక్కకు వచ్చేట మంచిగా చెప్పినావు. ఇంతగా సరిత పోవు ఎవరు, నువ్వేం చెప్తున్నావు అని అనుకోవచ్చు. చెప్తా సరిత అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, మా చిన్న అక్క. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, సరిత హోమ్ వీడియోస్. కావాలంటే మీరు టైప్ చేసి చూడండి. అక్క కోరిక వచ్చేసి బేకరీ స్టైల్లో కేక్ చేయాలనేది కోరిక. ఇప్పటికీ చాలా చేసింది. నేను ఇక్కడ పిక్స్ పెడుతున్నా చూడండి. చాలా కోరికతో ఉంటుంది, అంటే చాలా దాని మీద పట్టుదలతో ఉంటుంది అన్నమాట. ఇవాళ కాకపోయినా రేపైనా నేను హోమ్ స్టైల్ బేకరీ పెట్టుకోవాలి, బేకరీ స్టైల్ డిజైన్స్ అన్నీ నాకు రావాలి, నేను కరెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని. ఆ అక్కకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను తనని ఉద్దేశించి ఆ అక్క ఫస్ట్ పోగానే నాకు ఆ అక్కడే గుర్తుకొచ్చింది అనమాట. వీటిని చూడంగానే ఇక అలా ఆ అక్కకి అని చెప్పి ఆ వీడియోని అయితే అలా చేసిన అనమాట. నేనైతే కంపల్సరీ మా ఇంటికాడ చిన్న చిన్న డీమార్ట్లల్లో మాటలల్లో వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ దొంగతనం చేస్తా. ఈడ కూడా దొంగతనం చేసిన, బెల్లం అయితే దొంగతనం చేసిన. నాకైతే భయమైంది, ఎవరైనా చూస్తారేమో, చుట్టుముట్టు కెమెరాలు ఉన్నాయి ఎట్లా అని. ఏం భయం కాదు. ఇప్పుడు కాదు, నేను అప్పటి నుంచే చేసేది. చిన్న చిన్న మాటలలోకి వెళ్తే పప్పు చక్కెర కలుపుకొని కూడా తినేది. బాటిల్స్ కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక ఫ్రంట్ కెమెరాతో తీద్దామని చెప్పి తీసిన. ఇవి వచ్చేసి నట్స్, రకరకాల నట్స్ ఉన్నాయి. కారం కలిపి కూడా పెట్టిరు. కానీ రేటులు మాత్రం వాచిపోతున్నాయి అబ్బా, పైసలు ఉన్నోడికే ఏదైనా. కానీ సూపర్ ఉన్నాయి నట్స్ అయితే. ప్రతి ఒక్కటి ఉంది. నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకేమో ఉన్నాయి, డేట్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. మొత్తం 6 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్న ఏమైనా కావాలా మేడం అంటే, లేదన్నా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కోసం వీడియో తీసుకుంటా అంటే ఓకే క్యారీ ఆన్ అనేసరికి నేనైతే తీసేసుకున్నాను అనమాట. చూడండి సీడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఇవాల్టి వీడియో. పోతూ అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ వేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఇంకొంచెం రీచ్ ఇస్తుంది. ఇక నేను ఏం సామాన్ కొన్నానో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. మళ్ళా బా.